అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లలో ఈరోజు మనం అల్ హలీము గురించి తెలుసుకుందాం. అల్ హలీం ఓర్పు, క్షమాగుణం లాంటి ఎన్నో పరమోన్నత గుణాలు అల్ హలీంలో కలగలిసి ఉన్నాయి. దీనికి మంచి ఉదాహరణ అల్లాహ్ను కాదని రాయరప్పల్ని, చెట్టు పుట్టల్ని కొలిచే వారికి కూడా వారి జీవితావసరాలను ఇస్తూ పోతున్నాడు ఆ దయామయుడైన అల్లాహ్. మన కృతజ్ఞత మన కృతజ్ఞతాపూర్వకమైన కృత్యాలన్నీ ఆయనకు తెలుసు. మనం మన తప్పును ఏనాడైనా తెలుసుకొని తప్పక ఆయన వైపునకే మరలి వస్తామని మనకు ఆహ్, విడుపునిస్తూనే ఉన్నాడు ఆ దయామయుడైన పరమ ప్రభువు. మన పట్ల ఆయన ఎంతో క్షమాగుణంతో చూస్తున్నాడు. అల్లాహ్ అనుగ్రహమే ఆయన ఆగ్రహ ఆగ్రహ గుణాన్ని ఆవరించి ఉంది. సుబ్హానల్లాహ్. ప్రతి వ్యక్తి తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతాడని, ఆయన్నే విశ్వసిస్తాడని, ఆయన్నే ఆరాధిస్తాడని అనుక్షణం అల్లాహ్ ఎదురు చూస్తూనే ఉంటాడు. మనం ఒక అడుగు వేస్తే ఆయన మన కోసం 10 అడుగులు వేస్తాడు. మన తప్పులను, అపచారాలను క్షమించి వాటి పట్ల చూపువు వహించి మనల్ని కాపాడాలని చూస్తాడు. మనమే ఆయన్ని అర్థం చేసుకోలేక జీవితకాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. జీవితంలోని అంత్య దశలో నిజస్వామి ఆరాధకుడు ఎవరో తెలుసుకొని పరివర్తన చెందిన వారు కూడా అనేకులున్నారు. మరికొంతమంది ఎన్నిసార్లు అల్లాహ్ హితబోధలు, సూచనలు తమ ముందుకు వచ్చినా ఆయన్ని విశ్వసించకుండానే తమ శ్వాసను విడిచారు. సమాజంలో తమకున్న గౌరవ మర్యాదలు, సంపదలు, అధికారం, హోదాలే అల్లాహ్ను విశ్వసించకుండా వారికి అడ్డుగోడలై నిలిచాయి. పూర్తి జీవితకాలం వరకు వారికి వ్యవధినిచ్చినా అది వృధా అయిపోయిందే తప్ప ఎలాంటి పరలోక ప్రయోజనాన్ని చేకూర్చలేదు. అల్లాహ్ను మించిన దయామయుడు, క్షమాగుణం కలవాడు ఈ లోకంలో మరెవరైనా ఉన్నారా? పరమ పాపాత్మున పరమ పాప పరమ పాపాత్మున పరమ పాపాత్మునైన క్షమించి ఆయన చల్లని నీడలో ఆశ్రయం కల్పించాలని అల్లాహ్ ఆశిస్తున్నాడు. అయినా మనం కళ్ళుండి గ్రుడ్డివాళ్ళమయ్యాము. చెవులుండి చెవిటి వారమయ్యాము. ఆలోచించే మన బుద్ధి వివేకాలు కూడా నిజమైన, సవ్యమైన, దివ్యమైన బాట ఏదో తెలుసుకోలేకపోతున్నాయి. లోకంలో శాంతిశ్రేయాలు లభించి మరణాంతరం పరలోకాన శాశ్వత స్వర్గ సౌఖ్యాలకు ప్రసాదించే ఏకైక మార్గం ఇస్లాం మాత్రమే. ఇక మన పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం కావాలని ఆశిద్దాం ఇన్షాల్లా. అజ్ఞానం వల్ల ఏదైనా చెడ్డ పని చేసి వెనువెంటనే పశ్చాత్తాపపడే వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే స్వీకరించే బాధ్యత అల్లాహ్పై ఉంది అని తెలుసుకోండి. అలాంటి వారి పట్ల అల్లాహ్ కరుణా దృష్టితో తిరిగి సుముఖుడవుతాడు. దివ్య ఖురాన్ సూర నెంబర్ 4 ఆయత్ నెంబర్ 17. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.